తర్వాత ఈ రామగారు డబ్బులను చూస్తే డబ్బులు సంపాదించాలి, రాత్రి 1 గంట 2 గంటల వరకు బిజినెస్ చూసుకోవడం, నిద్ర లేకపోవడం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే అంతరాత్మ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అలా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని అంటే ఏంటంటే అంటే నేను దానికి వచ్చిన ఉదాహరణ కథ ఏంటంటే, ఒక రన్నింగ్ రేసు పరిగెడుతున్నాం, రన్నింగ్ రేస్ పడితే డబ్బులు వస్తున్నాయి, లెక్కేసుకుంటున్నాం డబ్బులు ఎన్ని వస్తున్నాయి, రన్నింగ్ చేస్తున్నాం పెద్ద గోయ వచ్చింది, దిగి చనిపోయాం. అంటే దానికి ప్రయోజనం ఏంటి? అనిపించేది ఏముంది? లేదు. అందుకని అలా చేసేవాళ్ళు తప్పు నేను అంటలా. అప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసుకొని అసలు ఏంటి మనం ఏంటి అసలు ఎన్ని రోజులు మనం ఉంటున్నాం, ఏంటి ఇది మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం, అందరికి తెలిసిందే సత్యాన్ని. అందుకని కొంచెం మేము లోపల గురుగారు మన పాయింట్ అంటే మీరు బాగా తెలుసుకున్నానంటే ప్రపంచంలో తెలియంది ఏమీ లేదు. తెలివి తక్కువ ఎవరు లేరు, తెలివి తక్కువతనం అనేది మన మాటకు డిస్కషన్. డబ్బు ఎక్కువ వస్తుంది, కమరపడిపోతుందని అంటాం కాదు, వాళ్ళకి తెలుసు దానివల్ల సూరత్వం బీపీ వస్తుంది, మనం ఎన్ని రోజులు కొన్ని రోజులు ఉంటాం, పోతాం, తీసుకెళ్తాం తెలుసు. తెలిసి దాన్ని ఎలా ఆపాలో తెలియకపోవటం, తెలిసిన దాన్ని ఆపాలా తెలిసిపోవటం. అందుకే ఎలా ఆపాలో తెలుసుకోవటమే ధ్యానం. ధ్యానం అంటే ఏమి లేదు, తెలిసిన దాన్ని ఎలా ఆపటం నేర్చుకోవటం, తెలపటమే. అందుకని మాకు తెలిసింది మేము పేరు అనుకో డబ్బులు అనక మాకు పడేది మేము పెద్దగా ఆ టెంబట పడము. డబ్బులు మా వైపులు చూసుకుంటాం, మా అన్నగారు వాళ్ళు చూసుకుంటారు. మా రికమెండేషన్ ఎంత మా మేనేజర్ చూసుకుంటాడు. మా ఎంత రికమెండేషన్ కూడా చెప్పొద్దని చెప్పాం. ఎందుకంటే ఒక ఎక్కువ రికమెండేషన్ ఇచ్చే కాడ తక్కువ డబ్బులు కూడా మనసు పని వేరే వేరే ఉంటుంది. అందుకని మా మేనేజర్ని ఎంత మేము చెప్పము. మేము మా పని ఇచ్చారు కాబట్టి ఇష్టంగా పని చేస్తాం. అదే మా మేనేజర్లు మా వైపు మా అన్నగారు వాళ్ళు చూసుకుంటారు. ఇది డబ్బులకి కొత్త నోట్లు డబ్బులు వచ్చినాయి ఎలా అని కూడా మాకు తెలియదు. పెద్దగా అటు మీద ఇంట్రెస్ట్ లేదు, మా మోకారం లేదు. మీ దగ్గర ఫోన్ కూడా చూసానండి, చిన్న ఫోన్ వచ్చాను, డబ్బా ఫోన్ అంటాం. అందుకని మీరు దాంట్లో ప్రపంచ విషయాలు అడిగారు కదా, ప్రపంచ విషయాల గురించి మాకేం తెలీదు. మాకంటే అమాయకులు ప్రపంచంలో ఎవరు లేరు. నిజం. ఎందుకంటే బ్యాంకులో సంతకాలు పెట్టడం కూడా మా మేనేజర్ ఇల్లు అడ్రస్ అడిగినా మేము చెప్పలేము. రోజు రకంగా సంతకాలు పెడుతున్నట్టు బ్యాంక్ మీద కంప్లైంట్ ఇస్తే మా వైపుకి హ్యాండ్ ఓవర్ చేసేసాము. అడుగుతారంటే మాకేం తెలియదు, జీరో. బ్యాంక్ మేనేజర్ అంతా వేస్ట్ కాలేని చిట్టి బయట పంపించాడు. అందుకని మా మాటలు ఇంక పెద్దగా మీ మీడియాలో ఎవరు వింటారనేది మాకు పెద్దగా వాడికి యూస్ఫుల్ గా మీకు రీల్స్ కూడా ఉండవు అనుకున్నాను. వ్యూస్ గురించి కదండి, మంచి విషయాలు చెప్తున్నా. ఇప్పటికైనా ప్రజలు మారాలని కోరుకుందాం అండి. ఎందుకంటే మీరు చెప్పిన విషయాలు ఎంత మంచివి అంటే అసలైన ఆనందం, ఆత్మసంతృప్తి ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలు ఎందుకు తెలుసుకోవడం మనకు అనిపిస్తుంది. అంటే ఆత్మానందము, భౌతికానందం రెండు ఆనందాలు ఉన్నాయి. భౌతికానందం కరెక్టే. భౌతికానందం ఏంటంటే ఇంకో దాని మీద డిపెండ్ అయ్యింది. అది ఏసీ కావాలి నాకు ఏంటంటే నా ముందుంటే ఆనందం అనుకో, గాంధీ జయంతికి ముందా పెడితే దుఃఖం, సిగరెట్ తాగితే ఆనందం అనుకోండి, సిగరెట్ లేకపోతే దుఃఖం, టీ తాగితే ఆనందం అనుకోండి, టీ లేకపోతే డిపెండింగ్. భౌతికానందం డిపెండింగ్, ఇంకో దాన్ని ఆధారపడింది. ఆత్మానందం ఏంటంటే ఏమి లేకపోయినా ఆనందంగా ఉంటాం. ఆత్మానందం మన దాంట్లో ఉన్నారండి. ఇప్పుడు ఋషీశ్వరులు ఉంటారు కదా, హిమాలయాలకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా తిన్నారు, ఏం తిన్నారు, ఎక్కడ పడుకుంటున్నారు, దుప్పట్లు ఏంటి, ఆశ్చర్యంగా ఉందండి నాకు. అదే వాళ్ళ ఆత్మానందం. మనకి ఇన్నుండి నిద్రపడతలా, మీకు ఇన్నుండి ఏసీలు ఉండి బెడ్రూమ్ నుండి నిద్రపడట్లా. టాబ్లెట్స్ ముందు తీసుకుంటున్నారు కదా కొంతమంది, నిద్ర టాబ్లెట్ వేసుకుని ఉండారా లేదా, నిద్రపడక ముందాగే వాళ్ళు ఉండారు లేదా. అవునండి, అర్థమైందా? అందుకని వాళ్ళు ఎక్కడ ఏం సంబంధం లేకుండా కొనుక్కుంటారు, వాళ్ళు నిద్రపడుతుంది. అదే అండి, అది నక్సలైట్లు ఉంటారు వాళ్ళు, వాళ్ళ ప్రజల గురించి వాళ్ళ ఆలోచన ఉంటుంది. దోమలు ఉంటాయి, పాములు ఉంటాయి, ఇది ఎలా వర్క్ చేస్తున్నారు అంటే అదొక ఆనందం వాళ్ళకి. రాజకీయ నాయకులు ఉన్నారు కూడా వాళ్ళకొక అదొక ఆనందం. మీరు అన్నట్టు ఫిజికల్ మీరు చెప్పి అనుకున్నా కదా, భౌతిక ఆనందం. నాకు నేను మినిస్టర్ అయ్యా, లేకపోతే నేను ప్రిన్సిపాల్ని, నేను ఒక ఇది అలా అనుకుంటే భౌతిక ఆనందం. నాకు కార్లు నిన్న ఒకసారి నన్ను అడిగాడు ఒక అతను, ఏం కార్ అంటే నేను వోక్స్ వ్యాగన్ అనేది చెప్పాను. అయితే నవ్వుతున్నాడండి, ఏంటి నీకు ఇంకా ఈ కారా అని. అంటే అంటే ఇది అప్పుడు ఓహో కార్లు కూడా చూస్తారా అని నాకు అప్పుడు తెలిసిందండి.
లేదు కార్లు చూస్తారు, షూ ఎలాంటి బ్రాండెడ్ అని చూస్తారు, చట్టు బ్రాండెడ్ అని చూస్తారు, మాటలు తీస్తారు, ప్రపంచం మొత్తం ఇదే. చూస్తారు. అందుకని వాళ్ళు మనం చూసేవాళ్ళ గురించి మనం అనుకోకూడదు. వాళ్ళు మెంటాలిటీ వాళ్ళ గుణం వాళ్ళది, వాళ్ళ సినిమా వాళ్ళది, అది వాళ్ళ సినిమా, వాళ్ళ సినిమా వాళ్ళది, వాళ్ళది వంక చెప్పకూడదు, వాళ్ళ ఆలోచన వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు చేయగలిగినప్పుడు తెలుసుకుంటారు, పిల్లవాడు చేయగలిగినప్పుడు అది మంట అని తెలుసుకున్నట్టు. అవునండి. ఇప్పుడు ఏంటంటే మోషన్కి చాలా మంది అమెరికా వాళ్ళు అందరూ కూడా మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారండి. మనం మంత్రి ఆయన దగ్గర నేర్చుకున్నాం మనం. మీరు అవును, అది 1 లీటర్ వాటర్ తాగుతాం, తాగిన తర్వాత మనకి ఇంకా దాని మీద ఆలోచన పెట్టుకుంటే మోషన్ అవుతుంది. ఈ విషయం చెప్తుంటే నమ్మట్లేదు ఎవరును. తర్వాత రెండోసారి 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్ తాగండి మళ్ళీ వస్తుందంటే ఒకసారి వెళ్తే ఇంకా అంతగానే ఏముండదు అంటారా వాళ్ళు. వాళ్ళు తెలిసింది అయితే నాలెడ్జ్. మీరు అది ఫాలో అవుతున్నారా సార్? అది ఫాలో అవుతాం, అవుతాం. ఫస్ట్ మేము మధ్యాహ్నం చేసినప్పుడు మార్నింగ్ అనే ఉంటాడంటే ఏదో కూరగాయలు చూసి తీసుకోమంటాడు. అవునండి. మేము కంపల్సరీ బీట్రూట్, క్యారెట్, పుచ్చకాయ కలిపి ఒక జ్యూస్ తీసుకుంటాం. మార్నింగ్ బూడిద గుమ్మడి జ్యూస్, వారానికి 3 రోజులు బూడిద గుమ్మడి తీసుకుంటాం, 3 రోజులు పుచ్చకాయను బీట్రూట్ కలిపి తీసుకుంటాం. ఈ మోషన్స్ కి అంత ఫ్రీ అవుతాయి. బొడ్డి కుమ్మడికేమో పాసకి ప్రాధాన్యత ఇస్తుంది. ఏం లేదు, ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు కూడా మోషన్స్ తోటి అజీర్ణంతో ఇబ్బంది పడుతున్న ప్రేక్షకులు దేవుళ్ళు అందరికి క్యారెట్ జ్యూస్, రా క్యారెట్ జ్యూస్ ఒక 4 రోజులు కంటిన్యూ తాగండి, మొత్తం బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది. క్యారెట్ జ్యూస్, క్యారెట్, బీట్రూట్ కొంచెం తాగేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఓన్లీ బీట్రూటే, ఓన్లీ బీట్రూట్ అంటే రాగా కూడా కొద్దిగా క్యారెట్స్ కూడా వేయచ్చు, క్యారెట్ వేయచ్చు, కొద్దిగా పుచ్చకాయ వేయచ్చు. రాగా తాగితే ఫుల్ క్లారిటీ ఉంటుంది అన్నమాట. అయితే అంత మెడిసిన్ ఉంది దానిలో. మా రిలేటివ్ ఒక అతను తాగుతున్నాడు. నేను ఏంటి అలా దుంప కదా నేను అనుకుంటున్నాను, తప్పుది అనమాట. చాలా మంచిది ఇది, చాలా మంచి బాడీని మొత్తం ఓవర్ ఆయిల్ చేస్తుంది అనమాట, చక్రం చేస్తుంది, ఓవర్ ఆయిలింగ్ చేసినట్టు బాగుంటది అనమాట. చాలా